సమాజంలో పెద్దవాళ్ళకి సంబంధించిన కేసులు, సెలబ్రిటీలకు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చిన కొత్తలోనేమో బ్రేకింగ్ న్యూస్ లాగా కనపడతాయి. వ్యవస్థల్లో హడావుడి కనపడిద్ది. టీవీ ఛానళ్ళలో వార్తలు కనపడతాయి. సోషల్ మీడియాలో చర్చలు కనపడతాయి. కొంతకాలం తర్వాత అసలు ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. వ్యవస్థల్లో ఎంక్వైరీ ఉండదు, మీడియాలో వార్తలు ఉండవు, సోషల్ మీడియాలో చర్చలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మంగ్లీ కేసు చూడండి. మంగ్లీ కేసులో అప్డేట్ ఏంటి ఎవరికీ తెలియదు. అసలు పోలీసు విచారణ జరుగుతుందా తెలియదు. మీడియాలో వార్తలు కనుమరుగైపోయాయి. సోషల్ మీడియాలో చర్చలు ఆగిపోయాయి. మరి ఇవన్నీ ఎందుకు ఆగిపోయాయి? పోలీసు విచారణ కూడా ఎందుకు ముందుకి అంత వేగంగా జరగటం లేదు? స్కామ్ నిజం. స్కామ్లో మంగ్లీ ఉందా లేదా తెలియదు, కానీ స్కామ్ నిజం. బాధితులు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు స్కామ్ లేదని చెప్పడానికి లేదుగా. స్కామ్ నిజం. అధిక వడ్డీల ఆశ చూపి కొన్ని వందల కోట్ల రూపాయలు జనం నుంచి సేకరించి స్కామ్ చేశారు. జనాన్ని మోసం చేశారు. ఇప్పుడు వీళ్ళకి లక్షలాది రూపాయలు కట్టి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి కొంతమంది అయితే చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకుని. మరి ఆ కుటుంబాలకు న్యాయం చేసేవాడు ఎవడు ఉండడు. వాళ్ళ కుటుంబాలు అన్యాయం అయిపోయినట్టే లెక్క. ఇక వాళ్ళకి న్యాయం జరగడం కష్టం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ఒక్క కేసుగా చాలా కేసుల్లో ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, వీళ్ళు ఒక 300 కోట్లు వెనకేశారంటున్నారు కదా, దాంట్లో ఒక 50 కోట్లు ఖర్చు పెడితే వ్యవస్థలు మేనేజ్ అయిపోతాయి, మీడియా నోరు మూసుకుంటుంది, సోషల్ మీడియా చర్చలు ఆగిపోతే. ఇది నిజం, జరుగుతుంది ఇదే. ఇప్పుడు చాలా కేసులు మీకు చెప్తా. ఇప్పుడు టాలీవుడ్కి సంబంధించి చాలామంది సినిమా హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, వాళ్ళ కొడుకులు డ్రగ్స్ వాడుతున్నారని కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. మీకు గుర్తుందిగా. ఆ కేసు ఏమైంది? ఒక టైంలో పెద్ద పెద్ద హీరోలకి, హీరోయిన్లకు కూడా నోటీసులు పోయాయి. ఏమైంది ఎవరికి తెలియదు. బెట్టింగ్ కేసులో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలకి నోటీసులు పోయాయి. ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియదు. ఏవి కావ కేసులు కొన్నాళ్ల పాటు మాట్లాడుకుంటారు. తర్వాత ఆ సెలబ్రిటీలు తమకున్న పలుకుబడితో లాబింగ్ చేసుకుంటారు, కొంత ఖర్చు పెట్టి అందరి నోళ్ళు మూయిస్తారు. వ్యవస్థలన్నీ ఆ కేసు గురించి మాట్లాడుకోవడం ఆపేసిన తర్వాత జనం కూడా ఆటోమేటిక్గా మర్చిపోవాల్సి వచ్చింది. ఆ కేసులు ఏదో జరిగిద్ది, నిజం బయటకు వస్తుంది, తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడిద్ది, బాధితులకు న్యాయం జరిగిద్ది అనుకోవటం పొరపాటు తప్ప న్యాయం జరగదు. మంగ్లీ కేసులో బాధితులకు న్యాయం జరిగిద్ది అని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళు నష్టపోయారు, వాళ్ళు మోసపోయారు, అంతే. ఇక అలా మిగిలిపోతారు అంతే. చాలా కేసుల్లో చాలామంది అంతే. ఇప్పుడు నందూస్ వరల్డ్ స్కామ్ గురించి మనం వింటున్నాం. కొత్తగా వెలుగులోకి వచ్చిన కేసు కాబట్టి ఇప్పుడు కొద్దిగా హడావుడిగానే మాట్లాడుకుంటూ ఉంటాం. మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి, సమాచారం కొద్దిగా ముందుకు నడుస్తూ ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత ఆ కేసు కూడా మరుగున పడిపోయింది. వాళ్ళు సంపాదించి ఉంటారు జనం మీద, దాంట్లో కొంత ఖర్చు పెడతారు, ఏదో ఎవరినో పొలిటీషియన్ పట్టుకుంటారు, ఆ పొలిటీషియన్ కొంత తినిపిస్తారు, అతని చేత ఏదో చెప్పించుకుంటారు, ఆ కేసు అక్కడ పక్కన పడేస్తారు. మీడియా కూడా ఆ కేసు గురించి అప్డేట్స్ పెద్దగా ఉండవు కాబట్టి అవసరం మీడియాకు కూడా కొద్దిగా మనీ సర్క్యులేట్ చేస్తారు కాబట్టి అందరూ ఆ కేసును వదిలేస్తారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అతిపెద్ద కేసు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసు, 43,000 కోట్ల రూపాయల ఆరోపణలు. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒక దశాబ్దానికి పైగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉంటున్నారు, తెలుసా మీకు? ఒక దశాబ్దానికి పైగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉంటున్నారు. అతను దోష నిర్దోష అన్నది ఇంతవరకు కోర్టు తేల్చలేదు, వ్యవస్థలు తేల్చలేదు. ఇప్పుడు దోష అయితే దోషం చెప్పాలి, నిర్దోష అయితే నిర్దోషం చెప్పాలి, కానీ ఏదీ లేదు. కానీ ఒక దశాబ్దానికి పైగా బెయిల్ మీదే ఉన్నాడు. ఇప్పుడు నేరం చేసేవాడికి భయం ఎందుకు వస్తుంది చెప్పండి? ఇక ఏముంది, సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెడితే అన్నీ మేనేజ్ అయిపోతాయి, జనం కూడా కొన్నాళ్ళు మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు, ఏముండదు అనుకొని మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉన్నాడు. మోసం చేసినవాడు మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమవుతూనే ఉన్నాడు. ఇప్పుడు మంగ్లీ కేసులో ఉన్న నిందితులు మళ్ళీ వేరే స్కామ్ చేయరని నేనైతే అనుకోను. మళ్ళీ చేస్తారు వేరే స్కామ్, వేరే రూపంలో చేస్తారు, వేరే వాళ్ళని చేస్తారు. స్కామ్ రూపం మారిపోయింది, స్కామ్లో ఉండే బాధితులు మారిపోతారు, స్కామ్ మాత్రం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మోసం చేసిన వాడికి ఏం శిక్ష పడిందని, ఏం శిక్ష పడలేదు కదా. శిక్ష పడితే వాళ్ళకి భయం వస్తుంది, కానీ పడింది లేదుగా. పోతారు, కొన్నాళ్ళు రిమాండ్కి వెళ్తారు, ఒక 14 రోజులు 15 రోజులు ఏదో వాళ్ళ నేరాన్ని బట్టి కోర్టు రిమాండ్ విధిస్తే 2 నెలలో 3 నెలలో జైల్లో ఉంటారు, బెయిల్ మీద బయటకు వస్తారు. ఎంక్వైరీని ప్రభావితం చేస్తారు. మరి ఎంక్వైరీ చేసేది ఎవరు? మళ్ళీ ఈ వ్యవస్థలే కదా, ఈ పోలీసులో లేదా సిఐడియో అంతా ఈ పోలీసులే కదా. ఏదో మేనేజ్ చేసుకుంటారు, లేదో సాక్ష్యాలు లేకుండా తారుమారు చేస్తారు, ఏదో మొత్తానికి రకరకాలుగా మేనేజ్ చేసుకుని ఈ కేసు నుంచి బయటపడుతూనే మరో స్కామ్ని ఎత్తుక్కుంటారు. అందుకనే పదే సమాజంలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి, మోసపోయే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. కాబట్టి మోసపోకుండా మనం జాగ్రత్తగా ఉంటాం తప్ప ఈ చట్టాలు ఏదో మనని రక్షిస్తాయి, ఈ వ్యవస్థలు ఏదో మనని రక్షిస్తాయి అని మనం అనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు. ఏమంటారు? ఇక్కడ మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మంగ్లీ స్కామ్ లాగానే నందు స్కామ్ కూడా మరుగున పడిపోయేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు నిజంగా ఇవన్నీ వెలుగు తీయబడి నిజాలు నిగ్గు తేబడి అందరికీ న్యాయం జరిగిద్ది, బాధితులకి వాళ్ళు నష్టపోయిన డబ్బు ఇచ్చేస్తారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.